మరొక చిన్న కథ. నేను మొట్టమొదట ఉద్యోగంలో సంస్కృత పండితుడిగా చేరాను. కానాల అని నంద్యాల దగ్గరలో ఉంది. అప్పుడే డిగ్రీ పూర్తి అయింది, BOL సంస్కృతం. అక్కడ పనిచేశాను. అది ప్రాచ్య ఉన్నత పాఠశాల, ఓరియంటల్ హై స్కూల్. నేను చదువుకున్నది కూడా కర్నూలులో అటువంటి హై స్కూల్లోనే. దాంట్లో సంస్కృతం ఎక్కువగా ఉంటుంది, మిగిలిన సబ్జెక్ట్స్ తక్కువగా ఉంటాయి. ఆ స్కూల్లో పరీక్ష, పిల్లలు తీసుకునే 11వ తరగతి పరీక్ష ఓరియంటల్ SSLC. అంటే మిగిలిన SSLC 11వ తరగతి అన్ని జనరల్ స్కూళ్లలో, అక్కడ ఓరియంటల్ SSLC. సంస్కృత పండితుడిగా మొట్టమొదట కెరీర్ స్టార్ట్ చేశాను. ఇంకో 2 పండితులు ఉండేవారు. పూర్వ పండితుడు అన్క్వాలిఫైడ్, ఆయన క్వాలిఫికేషన్స్ లేవు కానీ పెద్ద పండితుడు మంకాల కృష్ణ శాస్త్రి గారు. తర్వాత ఇంద్రకంటి కృష్ణమూర్తి శాస్త్రి గారు, ఆయన సీనియర్ పండిట్, క్వాలిఫైడ్ సీనియర్ పండిట్. నేను మేర్లీ క్వాలిఫైడ్ అన్ట్రైన్డ్ టీచర్గా ఉండేవాడిని. 1 సంవత్సరం బాగానే గడిచింది. ఆ తర్వాత చివర్లో మేనేజ్మెంట్తో కొద్దిగా మాట తేడా వచ్చింది. సరే, వాళ్లతో ఎలాగా వ్యవహరించాలో సర్వీస్ మ్యాటర్స్ నాకు తెలియవు గనక అవి కనుక్కుందామని చెప్పి నంద్యాలకు వెళ్లాను. నంద్యాలలో మద్దులపల్లి సుబ్రహ్మణ్య శాస్త్రి గారని చాలా గొప్ప పండితులు. వారి పాండిత్యం ఎంతటిది అంటే వావిళ్ల రామస్వామి శాస్త్రులు వాళ్ళ కొన్ని పుస్తకాలు పరిష్కరణ చేశారు. చాలా మంచి పాండిత్యం గలవారు. నంద్యాలలో సీనియర్ పండిట్గా చాలా కాలం అక్కడే పనిచేసి అక్కడే రిటైర్ అయి ఉండేవారు. మంచి కవితాశక్తి, చక్కని పద్య రచన ఉండేది. ఎన్నో అనువాదాలు చేశారు, ఎన్నో పద్యం స్వతంత్రంగా చాలా పద్యాలు రాశారు. వారి ఇంటికి కవితా సామ్రాజ్యం పేరు. ఎవరు వెళ్లినా గంటల తరబడి కాలమే తెలిసేది కాదు. నేను అప్పుడప్పుడు వెళ్లి కూర్చునేవాడిని. కాలం చాలా సులువుగా గడిచిపోయేది. కొన్ని గంటల సేపు. మళ్లీ మనకు వెళ్లవలసిన తొందర ఉండి బయలుదేరి రావాల్సిందే గాని వారు చెప్తుండే విషయాలు చాలా పాండిత్యంతో ఉండేవి. మంచి పద్యాలు అవి తాను రాసినవి, పూర్వ కవులు రాసినవి, అనువాదాలు అన్నీ వినిపిస్తూ ఉండేవారు. మొత్తం మీద అంత కవితామయంగా ఉండేది ఇల్లు. సరే, నేను చాలా ఆందోళనగా వెళ్లాను. వెళ్లి ఏం నాయనా వచ్చినావన్నారు. పూర్వ బంధువు మాకు బాగా, అంటే మా అమ్మ నాన్న వీళ్ళందరూ ఆయనకు బాగా తెలిసిన వాళ్ళు. తెలియడం కాదు, బంధుత్వం కూడా. కనుక నేను నా పరిచయం దాంతో బాగానే తెలిసింది. ఏం నాయనా వచ్చినావని అడిగితే, ఇట్లా సర్వీస్ విషయాల్లో కొన్ని తెలుసుకోవాల్సి ఉన్నాయి, ఆ అవసరం మీద వచ్చాను అని చెప్పాను. చెప్తే సరే విన్నారు. ఏదో సంధ్యావందనమో ఏం చేసుకుంటూ ఉన్నారో ఆ పని పూర్తి అయింది. తర్వాత మామూలుగా పంచ చొక్కా ధరిస్తారు, పైన ఉత్తరీయం వేసుకుని బయటికి వెళ్లడానికి రెడీ అయ్యారు. ఏదో పని ఉంది కాబోలు బయటికి వెళ్తున్నారనుకున్నా. పదా పోదామన్నారు. అంటే వెంటనే అటెండ్ అయ్యారు నా పనికి. పదా పోదామన్నారు. సరే, బయలుదేరి వెళ్ళాము. ఇంటి దగ్గరలోనే ఏదో ఒక లాయర్ గారి ఇల్లు, లాయర్ గారి ఆఫీసు, కూర్చొని ఉన్నారు. వెళ్ళాము. మమ్మల్ని చూడగానే, సార్ను చూడగానే, రండి స్వామి అని, అందరికీ తెలిసిన వారు నంద్యాలలో, చాలా గౌరవం వారంటే. రండి స్వామి అన్నారు. వెళ్ళాము, కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఇక నా విషయం ప్రస్తావిస్తారనుకుంటున్నాను, కానీ అలా ప్రస్తావించలే. ఒక కథ ఉంది అని ఆరంభించారు. వారికి కథ చెప్పారు. ఏమిటి ఆ కథ అంటే, నేను అప్పుడే వినడం ఆ కథ. భోజరాజుకు సంబంధించిన కథ. భోజరాజు అని చాలా ప్రసిద్ధుడైన రాజున్నాడయ్యా అని మొదలుపెట్టాడు. ఆ స్వామి చెప్పండి. ఆయన మంచి కవితా ప్రియుడు, పండితుడు, కవిత్వాలు రాసినవాడు. ఆయన ఒకసారి తన భార్య అంతఃపురానికి బయలుదేరి వెళ్ళాడు. ఏదో సభలో కవితా గోష్ఠులు వాటి గురించి ఆలోచన చేసుకుంటూ, ఆమె కూడా మంచి విదుషీమణి కనుక ఏం మాట్లాడదాం అనుకున్నాడో ఏమో బయలుదేరి వెళ్ళాడు. వెళ్లితే అక్కడ సరే పరిచారికలకు వాళ్ళు అందరూ అలా నిలబడి చూస్తున్నారు. ఎవరితోనూ లోపలికి రాజుగారు వస్తున్నట్లుగా చెప్పమని గాని అదేం చెప్పలేదు. నేరుగా వెళ్లిపోతున్నారు ఆలోచించుకొని. సరే, ఏదో ఆలోచిస్తూ వెళ్లేటప్పటికీ
ఆ లోపల ఎవరితోనో మాట్లాడుతుందేమో ఆమె. ఆ తర్వాత అక్కడ మాట్లాడుతున్న ఆడవారు ఎవరో లేచి లోపలికి వెళ్లిపోయారు. ఈమె ఒక్కతే ఉంది. ఈయన వెళ్లారు. వెళితే ద్వారం దగ్గరికి రాగానే మూర్ఖ ఆగచ్చ అని స్వాగతించింది. లేకపోతే చాలా గొప్ప పండితురాలు, రాజుగారంటే మహాగౌరవము, భక్తి కలిగినటువంటి ఆమె. అటువంటిది మూర్ఖ ఆగచ్చ అంది. సరే, ఆ మాట కొంచెం మనస్సుకు తగిలి ఉంటుంది. కానీ అయితే ఈయన గొప్ప పండితుడు, సరస్సుడు, తర్వాత భార్య యొక్క స్వభావం తెలిసినవాడు కావడం చేత దానికేమీ నొచ్చుకున్నట్లుగా బయటికి ఏమీ కనపడలేదు. ఎందుకట్లన్నావు అని కూడా ఆమెను ప్రశ్నించలేదు. ఎందుకంటే ప్రశ్నిస్తే ఈ మాత్రం తెలుసుకోలేకపోయారా అంటుందేమో. కనుక ఇది పద్ధతి కాదనుకున్నాడేమో. హాయిగా వచ్చిన మాటలేవో మాట్లాడాడు. సభలో ఇలా జరిగింది, అట్లా జరిగిందని ఏమీ జరగనట్లుగానే అన్ని విషయాలు మాట్లాడాడు. కాసేపు మాట్లాడిన తర్వాత రోజు వల్లనే మళ్లీ వెళ్లి వచ్చే సమయంలో నేను వెళ్ళొస్తానని చెప్పి వచ్చారు. కానీ రాత్రి అంతా మనసులో ఇదే మెదులుతోంది. దీని గురించి తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలి? తెలుసుకోవడము, నా భార్య ఇట్లా అనింది, దీనికి కారణమేమి అని ఎవరిని అడిగితే ఇంకా మూర్ఖత్వం అయిపోతుంది. ఇది పద్ధతి కాదు. కనుక ఏదో చేయాలని ఒక నిర్ణయం చేసుకున్నాడు. మర్నాడు సభకు మామూలుగా అయితే అందరూ వచ్చిన తర్వాత బహుపరాకులు చెప్తూ ఉంటే రాజుగారు వస్తున్నారని చెప్పి అందరూ లేచి నిలబడి స్వాగతిస్తారు. వెళ్లి సింహాసనం మీద కూర్చొని తాను కూర్చొని అందరినీ కూర్చోమని హస్త సంజ్ఞ చేస్తే కూర్చుంటారు. అది కదా పద్ధతి. కానీ ఆ రోజు ఏం చేశాడంటే ఎందుకో ముందుగానే తాను వెళ్లిపోయాడు. వెళ్లి భట్లు, అక్కడ ద్వారపాలకులు వాళ్ళు సిద్ధంగానే ఉంటారు. రాజుగారేమో ఇవాళ చాలా త్వరగా వచ్చారనుకున్నారు. వెళ్లి సింహాసనం మీద కూర్చున్నారు. అప్పటికింకా సభ్యులు ఎవరూ రాలేదు. ఇంకా ఒకరొకరు ప్రధాన వ్యక్తులందరూ వస్తున్నారు. త్వరగా రావాల్సిన వాళ్ళందరూ. మహామత్స్యుడు వచ్చాడు, సేనాపతి వచ్చాడు. ఇట్లా ఒకరి తర్వాత ఒకరుగా వస్తున్నారు. ఆ వస్తున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళకే ఆశ్చర్యంగా ఉంది. ఏమిటి వాళ్ళ అప్పుడే రాజుగారు వచ్చి సింహాసనం మీద కూర్చున్నారు అని. దానికి తోడు ఆ వస్తున్న వాళ్లను ఈయన స్వాగతించడము మూర్ఖ ఆగచ్చ అన్నాడు. ఏదో చేశాను, ఈవేళ పెద్ద తప్పు నా వలన జరిగిపోయింది, నేను చేయకూడని పని ఏదో చేసినట్లున్నాను, రాజుగారికి ఆగ్రహం వచ్చింది అని అనుకొని ఏమి రాజా అని మాత్రం ఎవరూ అడగడానికి సాహసించలేదు. అట్లా వచ్చిన వాళ్లను అందరినీ అలాగే పిలుస్తున్నాడు. సుమారుగా 10-12 మందికి అయింది ఆ స్వాగతం. అయిన తర్వాత ఇంకా ఆ వరుసలో వచ్చే వాళ్లలో కాళిదాస మహాకవి కూడా సభలోనికి అడుగు పెడుతున్నాడు. మూర్ఖ ఆగచ్చ అని ఆసనం అది చూపిస్తూ, ఆయన మామూలుగా కూర్చునే చోటును చూపిస్తూ ఇలా స్వాగతించాడు. ఆ మాట వినగానే కాళిదాసు గారు అక్కడే నిలబడిపోయి ఒక శ్లోకం చదివాడు. చదివి ఆ శ్లోకంలో చివరిలో ఎందుకు నన్ను మూర్ఖ అని పిలిచారు అని వస్తుంది. ఆ శ్లోకం కోసం ఈ కథ. చాలా అందమైనటువంటి శ్లోకం. తెలుసుకోవలసిన విషయం ఉంది అందులో. ఖాదన్న గచ్ఛామి హసన్న జల్పే గతం న శోచామి కృతం న మన్యే ద్వయోస్తృతీయో న భవామి రాజన్ మూర్ఖేతి మాం ఆహ్వయసే కథంత్వం అని ప్రశ్నించాడు. చివరి వాక్యం అర్థమవుతోంది అనుకుంటాను. మూర్ఖ ఇతి మాం ఆహ్వయసే కథం త్వం. మూర్ఖ అని మాం నన్ను, కథం ఆహ్వయసే ఎట్లు ఆహ్వానిస్తున్నావు, నేనేమి ఇట్లాంటి పనులు చేసేవాడిని కాదే అని మూర్ఖులు చేసే కొన్ని పనులని చెప్పాడు. అది మనం తెలుసుకోవడానికి కూడా ఉపయోగిస్తుంది. ఇట్లాంటి పనులన్నీ మూర్ఖ లక్షణాలని. అందులో మొట్టమొదట ఏం చెప్పాడంటే ఖాదన్న గచ్ఛామి, తినుకుంటూ అటు ఇటు తిరగను, నడవను అన్నాడు. ఇప్పుడు మనం అందరం చేస్తున్న పని అదే. బఫే సిస్టమ్ వచ్చింది కదా. ప్లేట్ తీసుకోవడం, ఏవో పెట్టించుకోవడం, ఆ తర్వాత తిరుగుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ మళ్ళీ ఏదన్నా కావలిస్తే అక్కడికి వచ్చి నిలబడి. ఇది పూర్వం అట్లా ఉండేది కాదు. చక్కగా ఆసనం మీద కూర్చొని కదలకుండా చక్కగా భోజనం చేసి భోజనం తర్వాత అక్కడి నుంచి లేవటం, అది పద్ధతి. ఖాదన్న గచ్ఛామి
హసన్న జల్పే, జల్పే అంటే మాట్లాడతానని, న జల్పే అంటే మాట్లాడను. ఏమి హసన్న జల్పే, నవ్వుతూ మాట్లాడను. కొంతమంది ఏదో తాము చూచి వచ్చిన ఒక వింతైనటువంటి నవ్వు పుట్టించే హాస్య ఘట్టం ఏదైనా వివరించాల్సి వస్తే, ఇలా జరిగింది అక్కడ అని చెప్పడానికి వస్తే తాను ముందు నవ్వుతో ప్రారంభిస్తాడు. నవ్వుకుంటూనే ఏదో 2 మాటలు చెప్తాడు. నవ్వుతూ మాట్లాడితే ఆ మాట స్పష్టంగా ఉండదు, ఎదుటివారికి అర్థం కాదు. ఇంతకీ ఏమైందిరా చెప్పు అంటే నవ్వుతాడు. మళ్ళీ నవ్వి అందులోనే కొన్ని మాటలు చెప్తాడు. ఆ విధంగా చెప్పడము అది పద్ధతి కాదు. నవ్విన తర్వాత కొంతసేపు నవ్వి ఆ తర్వాత ఆపి విషయం చెప్పనన్నా చెప్పాలి. లేదా విషయం తాను చెప్పి వాళ్ళు ఎదుటి వాళ్ళు నవ్వుతుండేటట్టుగా అలాగైనా చూడాలి. లేదా విషయం చెప్పడం అయిన తర్వాత చివరిలో నవ్వనైనా నవ్వాలి. అంతేకాని హసన్న జల్పే, నవ్వుతూ మాట్లాడను. గతం న శోచామి, గడిచిపోయిన విషయాల గురించి ఊరికే చింతిస్తూ కూర్చోవడం. ఏదో మన వల్ల పొరపాటు జరిగి ఉంటుంది, ఏదో మనకు ఒక నష్టం వచ్చే పని చేసి ఉంటాము. దాన్ని గురించి ఆలోచిస్తూ రోజుల తరబడి ఇంకా ఎప్పుడు ప్రశ్నించినా ఆ రోజు ఇట్లా చేయకుండా ఉండవలసింది, నేను చాలా పొరపాటయ్యాను, నష్టపోయాను అని ఊరికే శోకిస్తూ కూర్చోవడం, దుఃఖిస్తూ ఉండటం, విచారించడం అది మూర్ఖ లక్షణం. గతం గతః, దాన్ని అది గత జల సేతు బంధనం చేయరాదంటారే. అయిపోయిన దాని గురించి నువ్వు విచారించి ప్రయోజనం లేదు. అలాంటి పని ఇక ముందు చేయకుండా ఉండటం, అవి ఆలోచించుకోవాలి తప్ప ఎప్పుడు ప్రశ్నించినా ఎప్పుడు పలకరించినా అదే మాటలు, ఆ దుఃఖమే ఏకరువు పెడుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే బాగుండదు. గతం న శోచామి కృతం న మన్యే, ఏదైనా ఒక మంచి పని, గొప్ప పని చేస్తే ఇంకా దాన్ని 10 మందితో చెప్పుకుంటూ ఉండడం, గుర్తించారో లేదో అని మళ్లీ అందరికీ చెప్తూ ఉండటం. ఇట్లా చేశాను నేను అని, అది కూడా అంత సమంజసమైన పద్ధతి కాదు. ఇప్పుడు కూడా తను చేసినటువంటి దాన్ని, తాను ఇతరులకు చేసిన ఉపకారమును మరచిపోవాలి. వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి కానీ తాను చెప్పుకోవడం, పదే గొప్పలు చెప్పుకోవడం అయిపోతుంది. దాని గౌరవం కూడా పోతుంది మనం ఎట్లా చెప్పుకోవడం వల్ల. ఇక 3వ పాదం దగ్గరకు వచ్చేటప్పటికి ద్వయోస్తృతీయో నభవామి రాజన్, ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా 3వ వ్యక్తిగా నేను వెళ్ళను అని అన్నాడు. అంటే వాళ్ళు ఏదో విషయం, సొంత విషయాలు మాట్లాడుకుంటుండొచ్చు, రహస్యమైన విషయాలు మాట్లాడుకోవచ్చు. ఈ వ్యక్తి, ఒక వ్యక్తి ఊరికే ఏ సూచన లేకుండా అక్కడికి వెళితే దగ్గరకు వచ్చాక వాళ్ళు గమనిస్తే ఎంత పొరపాటుగా ఉంటుంది. వాళ్ళు ఉన్న ఆ విషయాన్ని వెంటనే ఆపివేయవలసి వస్తుంది. ఏమిటి ఇట్లా వచ్చాడు, సూచనైనా చేయకుండా అని అనుకోవలసి వస్తుంది. కనుక అది వాళ్ళ దృష్టిలో చులకనైపోతాడు కదా, తగని పని చేసినట్లు అవుతుంది. కనుక అది కూడా మూర్ఖ లక్షణం. ఇట్లాంటివి ఏవీ చెయ్యలేదే నేను. ఖాదన్న గచ్చామి హసన్న జల్పే, గతం న శోచామి కృతం న మన్యే, ద్వయోస్తృతీయో నభవామి రాజన్, మూర్ఖేతి మాం ఆహ్వయసే కథం త్వం అన్నాడు. అని అక్కడే నిలబడ్డాడు. అప్పుడు నిలబడితే భోజరాజు గారు తన సింహాసనం మీద నుండి లేచి నేరుగా కాళిదాసు గారి దగ్గరికి వెళ్లి ఆయన చేతులు పట్టుకొని సాదరంగా ఆహ్వానించి చెప్తాను విషయం రమ్మని కూర్చోబెట్టుకొని, అప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా మేము అడగలేకపోయినా కాళిదాసు గారు అడిగారని చెప్పి వాళ్ళు చూస్తున్నారు ఏమి కారణమై ఉంటుంది ఈ విధంగా అందరినీ అనడానికి అని. అప్పుడు విషయాన్ని చెప్పాడు. నిన్న నేను ఒక పొరపాటు చేశాను. ఏదో సభలోని కవితాగోష్ఠులను వాటిని ఆలోచించుకుంటూ రాణి అంతఃపురానికైతే వెళ్లాను, కానీ నేను వచ్చినట్లుగా వార్త లోపలికి పంపలేదు. పంపకుండా ఏదో పరధ్యానంగా ఇక్కడి సభలోని చమత్కార విషయాల్ని ఆలోచిస్తున్నానేమో. ద్వారపాలికలు వాళ్లను దాటుకుంటూ చక్కగా వెళ్లిపోయాను. అక్కడ ఆమె ఎవరితోటో మాట్లాడుతోంది. ఆ స్త్రీలు నా ఆకస్మికమైన రాకను గమనించి గబగబా ఎవరో లోపలికి వెళ్లిపోయారు. అప్పుడు ఈమె నన్ను ఈ విధమైన సత్కారం చేసి ఆహ్వానించింది. ఆమెను అడగడం యోగ్యంగా ఉండదని చెప్పి తెలుసుకోవడానికి ఇంత ప్రయత్నము చేసినాను. మీరందరూ కూడా ఏమీ అనుకోవద్దు అని తక్కిన వాళ్ళందరికీ చెప్పారు. చివరకు సభలో నవ్వులతో ముగిసింది అని ఇట్లా కథ అంతా చెప్పారు. చెప్పేటప్పటికి చాలా మంచి కథ చెప్పారు స్వామి, చాలా ఆనందమైంది అన్నారు.
అని ఇంతకు తాము వచ్చిన పని ఏమి అంటే అప్పుడు నా విషయం చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు అన్నారు, ఇది సర్వీస్ మ్యాటర్స్ సంబంధించినవి లాయర్లుగా మాకు పెద్దగా తెలియవు. సర్వీసుకు సంబంధించిన టెస్టులు పాస్ అయి ఉంటారు, హెడ్ మాస్టర్ టెస్టులు ఇట్లాంటివి. వాళ్లకు సర్వీస్ మ్యాటర్స్ బాగా తెలుస్తాయి. అంటే సెలవు ఎప్పుడు పెట్టవచ్చు, ఎప్పుడు సంస్థ వదిలి వెళ్లాలంటే ఏం చేయాలి, ముందుగా ఎంతకాలం నోటీస్ ఇవ్వాలి, ఇట్లాంటి అంశాలన్నీ కూడా వాళ్ళు బాగా తరోగా ఉంటారు. అందువల్ల అట్లాంటి వ్యక్తులను ఎవరినైనా సంప్రదిస్తే మంచిది అని చెప్పారు. సరే, అట్లాంటి వ్యక్తులు ఎవరో చెప్పమన్నారు. వాళ్ళు ఏవో గుర్తులు చెప్తే ఆ రాత్రే మళ్లీ వెళ్లి వాళ్ళను కూడా కలిసి చివరకు సరే, నాకు అనుకూలమైన అంశం ఏం పెద్దగా లభించలేదు, కానీ మొత్తం మీద విషయాలు చాలా తెలిసాయి. వచ్చాం. ముఖ్యమైన తెలియడం ఏమిటంటే ఈ మంచి కథ మూర్ఖ లక్షణమో కాస్త అవగాహన కావడం. ఎంతవరకు ఆచరణలో పెడతామో తెలియదు, కానీ మొత్తం మీద ఓ మంచి శ్లోక పరిచయం ఈ సంఘటన ద్వారా జరిగింది. అది మీతో పంచుకుందామని ఈ కథ చెప్పాను. శాస్త్రి గారు చెప్పినదే మరొక మంచి శ్లోకం. అయితే సందర్భం వేరు. నేను అక్కడి నుంచి కానాల నుంచి వెళ్లిపోయాను. వేరే కాలేజీలో పనిచేశాను. అక్కడ 3-4 ఏళ్ళు అయ్యేటప్పటికీ క్వాలిఫికేషన్స్ కాస్త పెంచుకొని తెలుగు BOL, తెలుగు MA చేశాను. తెలుగు BOLలో 2nd ర్యాంకు ఏమో వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ 1st ర్యాంకు గుర్తులేదు. MAలో గోల్డ్ మెడలిస్టును, ఫస్ట్ వచ్చాను. అది ఎప్పుడెప్పుడు నా అభ్యుదయం అంతా మళ్లీ వారికి ఉత్తరాల ద్వారా, ఆ రోజుల్లో ఈ ఫోన్లు వగైరా లేవు కాబట్టి ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. వారికి నేను ఉత్తరంలో తెలిపాను. ఆయన మా నాన్నగారిని బాగా ఎరుగునని చెప్పాను కదా. మా నాన్నగారు మంచి పండితులు, సంస్కృతాంధ్రాలు రెండిట్లో పండితులు. నాకు ఆయన గుర్తే లేదు, ఎందుకంటే నా చిన్న వయసులో, నాకు 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా నాన్న గతించారు. ఆయన వాడుకున్న పుస్తకాలు అవి నేను కూడా వినియోగించుకున్నాను. ఎందుకంటే ఆయన అలాగే సంస్కృతము తెలుగు చదువుకున్నాను కాబట్టి నా తమ్ముడు కూడా తెలుగు సంస్కృతంలో కృషి చేశాడు. అట్లా మాకిద్దరికీ అబ్బింది వారసత్వంగా. వారు మద్రాసు విద్వాన్. అప్పటికి వెంకటేశ్వర యూనివర్సిటీ లేదు. తిరుపతిలో చదువుకొని మద్రాసులో పరీక్ష ఇచ్చి అట్లా చాలా వాగ్మి, మంచి వక్తగా ఉండేవారట. ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అందరూ ఆయన పేరు కృష్ణమూర్తి. అయితే వెంకటకృష్ణయ్య అని కొందరు, కృష్ణమూర్తి శాస్త్రి అని కొందరు అలా పిలుస్తూ ఉండేవారు. ఏదైతే మాకు బాగా తెలియదు. నేను ఇలా ఉత్తరం రాస్తే మా నాన్నగారు కూడా ఆయన పాండిత్యం అది కూడా తెలుసు కాబట్టి నన్ను బాగా ప్రశంసిస్తూ, అంటే యూనివర్సిటీలో ఫస్ట్ వచ్చానని చెప్పి ముత్యాల కోవ లాంటి అక్షరాలు ఆ ఉత్తరంలో. నిజంగా చాలా కాలం నా దగ్గర అది భద్రపరుచుకున్న ఉత్తరం. ఆ తర్వాత ఎక్కడ పడిందో కానీ ఈ మధ్య చాలా కాలం ఎప్పుడూ పూర్వపు ఉత్తరాలు చూస్తే తాతగారి ఉత్తరం తీసి చూసేవాడిని. ఆ అక్షరాలన్నీ చాలా అందంగా ఉంటాయి. వ్రాస్తూ అందులో ఒక శ్లోకం రాశారు. ఆ శ్లోకం కూడా చాలా బాగుంది, అందుకోసం చెప్తున్నాను. అతిరిచ్యతే సుజన్మా కశ్చిల్లోకే స్వతేజసా జనకాత్ కుంభః పరిమితమంభః పిబతే నను కుంభ సంభవోంబోధిం. ఆ శ్లోకం యొక్క అర్థమేమిటో చూడండి. కశ్చిత్ సుజన్మ, ఒకానొక పుణ్యాత్ముడు, ఒక సుకృతి, స్వతేజస, తన తేజస్సు చేత, లోకే లోకమునందు, జనకాత్ అతిరిచ్యతే, తండ్రి కంటే కూడా మించిపోతూ ఉంటాడు అని మాట. ఉత్తరార్ధంలో దానికి ఉదాహరణ. కుంభ పరిమితమంభ పిబతే. కుంభము, కుండ అంటే కడవ ఇట్లాంటిది. పరిమితమంభ పిబతే, అది ఎక్కడ తీసుకుని వెళ్లి ముంచినా ఏదో కొంచెం పరిమితంగా నిండుగా, తనకు నిండుగా నీరుని తీసుకుంటుంది.
అంతవరకే అది. కానీ కుంభసంభవో అంబోధిం, అగస్త్య కుంభసంభవ అని అగస్త్య మహర్షికి కుంభసంభవుడని పేరు. మిత్రావరుణుల వీర్యము ఊర్వశి కుంభమునందు భద్రపరిస్తే అందులో వశిష్ఠుల వారు జన్మించారు, అగస్త్యుడు జన్మించాడు. అందువలన కుంభసంభవుడు ఈయన. కుంభసంభవ అంబోధిం పిబతే, సముద్రాన్నే చుళుకంలోకి తీసుకొని ఆపోషణ పట్టినటువంటి వాడు అని. అంటే నీవు యూనివర్సిటీలో ఫస్ట్ వచ్చావు, మీ తండ్రి మంచి పండితుడు, నీవు కూడా అటువంటి పద్ధతిలో సాగుతూ చాలా ఉత్కృష్ట స్థానానికి వెళ్ళావని ప్రశంస. సరే, ఈ ప్రశంస సంగతి పక్కకు పెట్టినా నాకు అంత పాండిత్యం నాకున్న తర్వాతి కాలంలో చదువుల స్టాండర్డ్స్ ఎట్లా ఉంటాయో అందరికీ తెలిసినటువంటి అంశమే. పూర్వము స్టాండర్డ్స్ వేరు, తర్వాతి కాలంలో స్టాండర్డ్స్ వేరు. ఏదో నాకున్నదే నిజానికి పరిమితమైన జ్ఞానం. కానీ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారు కదా, దాన్ని మెచ్చుకుంటూ ఆయన ఈ ఉదాహరణ చెప్పాడు. ఒక మంచి శ్లోకం అది.